నమస్కారం ప్రజలరా. మా అన్న లండన్ పోయినానని నేనైతే చాలా బాధపడి నేను హాస్పిటల్ పాలు ఈరోజే వచ్చి రాగానే మా పిన్నెల రామకృష్ణారెడ్డి ఏం చేశాడో నాకు తగినంతలో వివరించిన. గట్టిగా మాట్లాడాలన్నా కూడా కొద్దిగా ఆయాసంగా గొంతు నొప్పిగా ఉండదు. అదేవిధంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరు రేవ్ పార్టీ పెట్టాడు. వాస్తవం పెట్టాము, అయితే ఏం పెరుగుతారా అది వేరే విషయము. సరే, ఇకపోతే అతను పవన్ కళ్యాణ్కు సన్నిహితంగా ఉంటాడు. జానీ మాస్టర్ అని ఒక అతను, ఆయన డ్యాన్స్ మాస్టరు. ఆయన డ్యాన్సులు మామూలుగా టీవీ షోల్లోనూ ఏ విధంగా ఆయన కింది నుంచి పై స్థాయికి వచ్చినాడో సరే మనకందరికి తెలుసు. దాని గురించి మాకు అక్కర్లేదులే ఎటన్నారా అని. ఆ జానీ మాస్టర్ అయితే ఇంకొక మాస్టర్ అయితేనేమే మేము పట్టించుకోము. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆడ నిర్వహించినాడు. రేవ్ పార్టీ నిర్వహించింది ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇదో కాకాని గోవర్ధన్ రెడ్డి కారు ఇది. కాకాని గోవర్ధన్ రెడ్డి కారు ఇది. మాకు తెలీదా? మా పార్టీలో మా పార్టీలో ఉండేటువంటి మంత్రి ఏ విధంగా పొదలకూరు దగ్గర ఏ విధంగా అవినీతి చేశామో, ఎవడైనా సరే రాసే సాహసం చేశామా? ఎన్ని ఎకరాలు మేము పొదలకూరులో, నెల్లూరు రాపూరు మధ్యలో ఉండేటువంటి పొదలకూరు మండలంలో ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడినాము మా కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా సూటిగా. దాని గురించి ఎవడన్నా మాట్లాడరా అంటే ఎవడు మాట్లాడడం. ఇకపోతే అతను జానీ మాస్టర్ గురించి ఏం మాట్లాడారు చూద్దాం. జానీ మాస్టర్పై తప్పుడు ప్రచారం తగదు. మా బతుకే ఫేక్ అయిపోయాం. తప్పుడు ప్రచారం జరగదేంది? సరే, తప్పుడు ప్రచారం జరగదేంది? మా బతుకే ఫేకు, మా మూలాలే ఫేకుల్లో ఉన్నాయి సార్. మీరేం రాసేదంగా? జానీ మాస్టర్పై అసత్య ప్రచారం. జనసేన పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానీ మాస్టర్పై అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని చెప్పి ఆ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పులి కామేశ్వరరావు మండిపడ్డారు. మా బతుకులన్నీ మండిపట్టమే. ఈ విధంగా మేము ఎవడైతే ముందుకు పోతాడో, ఎవడైతే రాజకీయంగా ఎదుగుతాడో, ఎవడైతే ప్రజల్లో ఫలానోడు మంచోడ్రా అనుకుంటామో, నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గర ఉండేయా జానీ మాస్టర్. మాకు ఇబ్బందిలే, నువ్వు పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉండు, ఇంకొక ఆయనతో సన్నిహితంగా ఉండు, మాకు అవసరమే ఉన్నది. మేము మా బతికేందంటే ఇది, మేము చేసింది ఇది. కానీ నిన్ను ఇరికిచ్చేయాలంటే, నిన్ను తొక్కాలంటే మేము మాట్లాడినాము. మళ్ళీ తీరామారావు చూసుకుంటే, ఒరే కెమెరా ఆఫ్ రే, తీరామారావు చూసుకుంటే ఆయన అన్నాడు, ఆ మాస్టర్ అన్నాడు, ఈ ప్రోగ్రామ్ ఇదేందో డైరెక్టర్ ప్రోగ్రామ్ మీటింగ్ అంట. మనకు అంగుటి నా కొడుకులకు మనకేమో తెలిసి ఇదో వీళ్ళందరూ ఉన్నారు, ఇదో వాళ్ళ కొడుకుతో ఆయన ఉన్నాడు రా. దీని అదే రోజు రాత్రి మళ్ళా దీనికి ఏమి సమాధానం చెప్తాము? ఈ నుంచి బెంగళూరుకి ఎప్పుడు పోతాడో, పోయే తల్లికైనా ఆడ పట్టుకొని మింగితిరి లోపల. కాకాని గోవర్ధన్ రెడ్డి వాడ కారు కూడా ఉండదు. ఆయన కియా కారు, ఆయన వాడేది కియానేరా. ముందు ఫార్చునర్ వాడేవాడు, ఇప్పుడు కియాకు మారినాడు. మంత్రి కదా, పొదలకూరులో అవినీతి చేసిన కొడకలే కదా, ఎందుకు మారకూడదు? మారుతాం, కియాలు మారుతాం, ఇంకోటి మారుతాం. పోయి కెమెరా ఆపున్నారు. మళ్ళా చాలా డ్యామేజ్ జరుగుతుంది మన పార్టీకి. ఇదో చూడండి ఆయన ఎంతమంది ఉన్నారో. ఈ విధంగా మన బతుకులు పేగు బతుకులు అయితే మన అన్న యాడ గెలుస్తాడు రే. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా మనం ఫేకులు చేయటము, ఈ విధంగా ఇట్లాంటివన్నీ మంది ఇది అయిపోయా, మళ్ళీ ఏళ్ళది ఇది అయిపోయా, ఎవరిది ఏళ్ళది. వీళ్ళేమో బ్రహ్మాండంగా ఊరకొరకు తోడుగా అప్పలో బిడ్డలో ఆడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరే, ఇంకెందుకు మన బతుకు అయిపోయింది. మనోళ్ళు అన్నాను పోయాడు, నేను ఆసుపత్రికి పాలైపోయి ఈ బుద్ధి వచ్చి రాగానే ఈ వార్త చెప్పినారు. ఇంకా ఆయన పిన్నెల రామకృష్ణ ఆయన పోతాడు. ఏటన్నా సావని, నాకు వద్దులే ఈ రాజకీయం వద్దు, ఏం వద్దు అనుకోండి. పో, ఇంకెందుకు ఊరికి మనం ఏం చేసినా ఏం పోతుంది, ఏది లేదు కదా, ఇంకెందుకు నేను పోయొచ్చా.